గ్యారంటీలో ముఖ్యంగా మొట్టమొదటిగా 6 గ్యారంటీలు చేస్తామని చెప్పారు. ఆ 6 గ్యారంటీలు అమలు చేసి సంబరాలు చేసుకుంటే చాలా సంతోషంగా అనిపించేది. ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారు దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయి ఇలా కేసీఆర్ గారు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ప్రజలు ఏ విధంగా గౌరవించారు, ఆ స్థానానికి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తెలంగాణ పోరాడిన వ్యక్తిగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానాన్ని తీసుకువచ్చిన లేదా ప్రజలందరూ కూడా గమనించారు. మొన్న జరిగిన ఎలక్షన్లో తల్లిబొల్లి మాటలు చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ డబుల్ చేసి ప్రజల్ని నమ్మించి ప్రజల్ని మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి ఇంకా మోసపూర్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరాన్ని ప్రజలు తెలుసుకున్నారు మనం కేసీఆర్ని ప్రభుత్వాన్ని ఇలా గెలిపించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ప్రతి సంక్షేమ స్కీమ్లలో కానీ పెన్షన్లు వస్తలేవు. మళ్ళీ ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పిండు, పెన్షన్లు గాయమైపోయింది. ఆడవాళ్ళకు తులం బంగారం అన్నాడు, 2,500 రూపాయలు నవ్వులు. రైతులకు ఇవాళ రైతుల పరిస్థితి అవరోధకంగా ఉన్నది. ఇవాళ పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు 10,000 రూపాయలు ఇచ్చే దాన్ని 15,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాడు, 2 లక్షలు రుణమాఫీ చేస్తాం అది లేదు. కాబట్టి వాళ్ళు చేసిన ఏది వాగ్దానాలు చేసిందో ఏది కూడా సరిగ్గా పూర్తిగా చేయలేక ప్రజలు మొదలులో పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇలా మాట్లాడుతుంటే ఒక పెద్ద ఈ మధ్యలో కొంతమంది రైజింగ్ తెలంగాణ అని ఒక స్లోగన్ పెట్టుకున్నారు. రైజింగ్ ఏమో కానీ ఈ సంవత్సరంలో సుమారుగా 6,000 కోట్లు ఇంకా పడిపోతా ఉన్నాం మన పరిస్థితి. ఎందుకు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ప్రజలు ఇలా రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం జీరో అయిపోయింది. ఇలా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏడగానే ప్రజల డబ్బులు రొటేట్ అవుతుంటే ఇలా రియల్ ఎస్టేట్ కానీ ఏది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడక్కడ ఆగిపోయి ఇలా డాక్యుమెంట్ ఎన్ని రిజిస్టర్స్ అయినా చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇలా ఒక ముఖ్యమంత్రి గతంలో నేను సుమారుగా 40 సంవత్సరాల రాజకీయాలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రులు చూస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి చెప్తే అది ఫైనల్ ఆర్డర్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటించిందంటే అదే జీవో. అటువంటి ముఖ్యమంత్రుల నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చినామంటే ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిన అన్ని అబద్దాలు. నిన్న నల్గొండ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు 26% రియల్ ఎస్టేట్ పెరిగిందని. అది పెరిగిందా తగ్గిందా ఒక ముఖ్యమంత్రి ఇన్ని అబద్దాలు ఆడుతుంటే ప్రజలు ఏం చేయాలి? ప్రజలు చేసిన తప్పు ఏంటంటే ఇలా కలిబొలి మాటలకు ఓటేసినాం కాబట్టి మేము భరించుకునే పరిస్థితులు ఉన్నామని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ తిరగబడే పరిస్థితి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ మంత్రులకు ఒకరికి కొంచెం చిత్తశుద్ధి లేదు. మంత్రులందరూ ముఖ్యమంత్రి ఎమ్ముడు ఎవరూ లేరు. ఈ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే భజన చేస్తున్నారు తప్ప ఏ మంత్రి ఈ ముఖ్యమంత్రి ఎంబడలేడు. ఈ ముఖ్యమంత్రి నేను ఈ సభాముఖంగా కానీ ఇవాళ పెద్దలకు పత్రికల ద్వారా నేను కోరేది ఒకటి, ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతున్నా. నువ్వు ఏ సంక్షేమ పథకాలు చేయవు, ప్రజలకు అన్ని విధాలను మోసం చేస్తావు. ఇంకా 4 సంవత్సరాలు నువ్వు డెఫినెట్ గా నువ్వు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొత్తం స్థానంలో ఉంటావు. అసలు పెద్ద చరిత్ర ఏంటంటే 9 నెలలనే ఇంత ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడూ లేడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఆ స్థానాన్ని రేపు నువ్వు పోతే ఇంకోటి వస్తారు కానీ ఆ స్థానాన్ని తగ్గియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ అంటారు, అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎవరు చేసారు, ఎంత పని అయిందో ఒకసారి తీయండి, డీటెయిల్స్ అన్ని తీయండి. ఏమున్నా అన్ని మీటింగ్లలో కలిబొల్లి మాటలు చెప్పాలి, వెళ్ళిపోవాలి. అదే మీటింగ్ బ్రహ్మాండం చేస్తున్నాం అని చెప్పి చెప్తుంటారు. ఇవాళ బ్రాహ్మణ వెల్లంలో ఎలక్షన్ల ముందు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ. దానికి నేను ఇనాగ్రేషన్ నేను ఒకటే కోరుతున్నా, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వంలో చేసిన పనులను వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారు తప్ప వాళ్ళ ఓన్ స్కీమ్స్ వాళ్ళు డబ్బులు పెట్టి ఇనాగ్రేషన్ చేసినా ఒకటేదని చెప్తాం. ఈ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఏడనే కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను కోరేది కూడా ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి మాటల్లో పడి ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ మేమందరం కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, మా బీఆర్ఎస్ క్యాడర్ కూడా దయచేసి ఊర్లలో ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ప్రతి ఇష్యూలో మనం ముందుండాలి. ఇవాళ ఇల్లు ఇస్తా అన్నారు, డెఫినెట్ గా ఇల్లు అందరిని అడగాలి. ఇలా కాంగ్రెస్ లో ఇల్లు కావాలి, ప్రభుత్వం ఇల్లు
తప్పకుండా మీరు గ్రామీణ ప్రాంతంలో ఉండి ప్రతి ఒక్కరు ఒకటి కాదు 100 మంది కాదు 50 మంది కాదు 1000 మందికి రాయించండి ఓట్లు. ఇల్లు లేనోడు ఎవరన్నా కానీ ఈ పార్టీలో పేదోడే కాబట్టి మీరు ఇలా ముందు ఉండాలి. ప్రతి సంక్షేమ పథకాలు ఏదైతే అనౌన్స్ చేసినారో దాంట్లో ముందుండాలి. మనకు భేదాభిప్రాయం లేదు. పార్టీ ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పేదోడు ఎవడైనా కానీ వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేది. ఆ విధంగా రేపు పొద్దున ఇల్లు ఇస్తామంటారు కదా కాంగ్రెస్ మీరు ముందుండాలి. ప్రతి దాంట్లో ముందుండాలి. ప్రజలకు రేపు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగా చేసింది. బీఆర్ఎస్ క్యాడర్ మాయపడి ఉంటారు అనేది మీరు దయచేసి దీంట్లో ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ మనం చాలా గర్వపడాలి. ఒక తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ లో నేను 30 ఏళ్లు పనిచేసిన ఎవరికి కొన్ని శుద్ధి లేదు. వాళ్ళ నాయకత్వం ఏంది, వాళ్ళ లీడర్షిప్ ఏంది, వాడు ఎవరైతే ఏ స్థాయిలో ఉన్నారు మంత్రులైనా ఏదైనా నాకు తెలుసు. వాళ్ళు ఒకప్పుడు కొంతమంది నాతో పనిచేసిన ఉన్నారు, నాకన్నా కింది స్థాయిలో కూడా ఇలా మంత్రులుగా ఉన్నారు. ఇవాళ ఈ పార్టీ కింద మేము గౌరవంగా ఏమవుతుందంటే మా లీడర్ కేసీఆర్ కింద మేము పనిచేస్తున్నాం. గౌరవంగా మేము ముందుకు ఇవాళ ఈ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారు సుమారుగా 10 సంవత్సరాలు ప్రతి గ్రామాన్ని టచ్ చేసిన ఒక మంత్రిగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చూసిన 11 గంటలకు ఒక నోట పుల్లు వేసుకొని దిగేది మంత్రి. 11 గంటలకు ఇంట్లోకి కింది దిగేది. అంటే జిల్లాలకు ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చేది. ఇవాళ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవాళ ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఇవాళ గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే సాయంత్రం జిల్లాలో ఏదో కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. ఈ మంత్రులు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చారో ఒకసారి ప్రారంభోత్సవానికి వెంకటరెడ్డి ఈ రాష్ట్ర మంత్రి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చారు. కానీ అనేక అబద్దాలు ఆడినటువంటి వెంకటరెడ్డి గతంలో కేసీఆర్ గారు నల్లగొండ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి పవర్ ప్రాజెక్టు 30,000 కోట్లతోనే ఆనాడు విద్యుత్ ఉత్పత్తి చేయాలని పెడితే ఆనాడు కమిషన్ల కోసం కమిషన్లు వస్తాయని చెప్పి బెదిరింపు చేసి అసలు పవర్ ప్రాజెక్టే వద్దన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మరి ముఖ్యమంత్రితోని గాలిలో 4 చెక్కలు తిరిగి సిగ్గు లేకుండా మరి మాకు పుట్టినటువంటి బిడ్డను నిన్న మీరు ఎత్తుకొని ముద్దాడి పవర్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసింది. కానీ అది ఎందుకోసం చేసిండ్రు? ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కోసం, జిల్లా ప్రజల కోసం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చేసినటువంటి ప్రాజెక్టు. కానీ ఆనాడు జగదీశ్వర్ రెడ్డి గారు ఆనాడు మంత్రిగా ఉండి ఆ పవర్ ప్రాజెక్టు కోసం అనేక అహర్నిశలు కష్టపడితే నువ్వు కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు తెస్తున్నావు, ఈ ప్రాజెక్టు వద్దే వద్దు, మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం ససేమిరా ఒప్పుకోను, ఈ ప్రాజెక్టుకు అడ్డం పడతా, ప్రాజెక్టు కానీ అని చెప్పిండు. అయినప్పటికీ అంటే అట్లా చెప్తే ఏమన్నా కమిషన్ ఇస్తారేమని చెప్పి ఆయన ఉన్నదంతా కమిషన్ల కోసమే. కాబట్టి అయినప్పటికీ ఆ పవర్ ప్రాజెక్టును పూర్తి చేసిర్రు. ఇవాళ ఏమనుకొచ్చిర్రు? ఒక 1%, 2% ఖాళీ ఉండే వాళ్ళు ఓపెన్ చేయకుండా వదిలిపెట్టిన ప్రాజెక్టు నిన్న ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు కనీసం విజ్ఞతతో ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు 30,000 కోట్లతో నల్లగొండ జిల్లాకు ప్రాజెక్టు కట్టిందనే మాట ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే మరి ప్రజలకైతే తెలుసు, నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసు, యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు, యాదాద్రి పవర్ ప్లాంట్ ను అద్భుతంగా ఇక్కడ ప్రజల కోసం నిర్మించింది. ఆనాడు ఏమన్నారు? ఈ పవర్ ప్రాజెక్ట్ వద్దన్నారు. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కో లేకుంటే బీఆర్ఎస్ భవన్ కో ఆ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి చేసింది పోతుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలకు, యావత్తు తెలంగాణ ప్రజలకు ఉత్పత్తి కోసం పెట్టినటువంటి ప్రాజెక్టు ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? అసలు తెలంగాణ వెలిగిపోతా ఉంది, ఒక్క సంవత్సరంలో నేను అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా నేరుగా, ఈ సంవత్సరంలో 85,000 కోట్ల రూపాయల అప్పు చేసింది తప్ప అప్పు చేసి ఏదైనా ఒక ప్రాజెక్టు తెచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో అప్పు తెచ్చిండు, అప్పుల పాలైందని చెప్పి చెప్పినా ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిండు. ఇవాళ ఈ జిల్లాకు వచ్చేటువంటి మల్లన్న సాగర్ నిర్మించింది కేసీఆర్ గారే. ఆయన పుణ్యాలనే ఇవాళ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ గాని, కింద బస్వాపూర్ గాని, అక్కడ ఉన్నటువంటి ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు వస్తున్నాయంటే
ఆనాడు నిర్మించినటువంటి ప్రాజెక్టు పుణ్యమే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆనాడు ఒకవేళ అప్పు తెస్తే అప్పులకు ప్రతిఫలంగా 1,00,000 5 లక్షల అప్పు తెస్తే 50 లక్షల కోట్ల ఆస్తులు చేసిండు. ఇవాళ 85,000 కోట్ల అప్పు చేసినావు. కానీ మరి ఎక్కడ ఒక్కటి కూడా ఏమైనా నిర్మించినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమైనా మంత్రులు హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టడానికి, హెలికాప్టర్ లో మేము చేసినటువంటి సంస్కరణలు వాళ్ళను అమలు చేయడానికి తప్ప ఏ ఒక్కటి కూడా చేసినటువంటిది ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అవపడతలేదు. ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు, 1 సంవత్సరం పాలన చూస్తే మురిసిపోతా ఉన్నారు ప్రజలు అంటున్నారు. అసలు ఏ ప్రజలను అడిగినా సంపన్న వర్గాలు ఇవాళ 1 సంవత్సరం గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు ఈ రాక్షస పాలనలో ఏ విధంగా బతకాలని అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను చూస్తే బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ ఏం చేసిందని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చిందా? 500 రూపాయల బోనస్ అన్ని ఓట్లకు ఇస్తా అన్నారు. రైతాంగాన్ని నిండా ఉంచిండ్రు. రైతులకు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ 1 రూపాయి కూడా లేకుండా చేస్తా అని చెప్పిండు. దానికి మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట. నేను అడుగుతా ఉన్నా, ఎన్నో గొప్పలు ఏతులు కొట్టేటువంటి వెంకటరెడ్డి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఎంతమందికి ఇచ్చినావు? అసలు కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయకుండా ఎంత నష్టపోయిందంటే 500 రూపాయల బోనస్ దేవుడను కానీ ఇవాళ 2300 అమ్ముకునేటువంటి రైతాంగం 1800 రూపాయలకు మరి అటు మిల్లర్లు తర్వాత ప్రభుత్వం కుమ్మక్కై పేద ప్రజలు వంచి 1800కే కొనుగోలు చేస్తే క్వింటాల్కు 500 రూపాయలు నష్టపోయింది. కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే మేము కొనుగోలు కేంద్రాలలో సన్న ఓట్ల కల్లేసాం, మరి దొడ్డ ఓట్లకి ఎవడొచ్చిన మీ అయ్యారు రేవంత్ రెడ్డి ఆనాడు ఎందుకు చెప్పినావు? ఆ నోటితోనే చెప్పినావు కదా. అనేక హామీలతో పాటు రైతులను వంచి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి నేను సూటిగా నల్లగొండ జిల్లాకు వచ్చినావు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మరి ఏమైంది రైతు బంధు? ఇవాళ ఏమంటాడు, రెండు సీజన్లు అయిపోయినాయి, ఇవాళ 3వ సీజన్ ఎప్పుడేస్తా అంటాడంటే అది ఏస్టడో సస్టడో తెలియదు కానీ నేను జనవరి తర్వాత ఇస్తా అంటాడు. అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రినా? కనీసం రైతుల పెట్టుబడి లేక పెట్టుబడి సాయం కోసం ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రాజెక్టు అది రైతు బంధు పథకం. కానీ వాళ్ళు ఏమంటున్నావు, జనవరిలో ఉన్నాయా? నాట్లు ఎప్పుడేస్తారు అంటే గంత అవగాహన ఉంది ముఖ్యమంత్రికి. అవగాహన లేకుండా నోటికొచ్చినట్టుగా ఈ తెలంగాణ సమాజాన్ని అవమానపరిచి అనేక రకాలుగా తెలంగాణను వంచేటువంటి ముఖ్యమంత్రి ఎవరా ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో అనేకమైనటువంటి ఆర్థిక అవసరాలకు లేకుండా ఇవాళ హైడ్రా పేరు చెప్పి అనేకమైనటువంటి దోపిడీకి గురి చేసి హైడ్రాను ముందు పెట్టి కోట్ల రూపాయలు దోపిడీకి వసూలు చేసుకుంటా ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు వెలిగిపోతా ఉన్నారంటే ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఇవాళ ఎమ్మెల్యేలు అనేక రకాలుగా దోపిడీ చేస్తూ ఆ దోపిడీ కింద వాళ్ళ కుటుంబాలు వెలిగిపోతా ఉన్నాయి తప్ప ఏ ఒక్క